tonsillitis. సో అందరికీ తెలుసు దాని ఎనాటామికల్ ఐడియా. వన్ ఆఫ్ ద లింఫాటిక్ ఆర్గాన్స్ అని మనకు మాస్టర్ గారు కూడా దాని గురించి చెప్పున్నారు. సో కొంతమందికి దాని తాలూకు పూర్తి స్థాయి ఫంక్షన్ ఇంకా లైమ్ లైట్లోకి రాలేదు అనేది కొంతమంది పెద్దవాళ్ళు మనకి ఐడియా ఇచ్చి ఉన్నారు. సో ఎనీహౌ, I don't want to talk about the anatomy and physiology of these things because you can get them everywhere. ఎక్కడైనా దొరుకుతుంది అది. So straight away we walk into the idea of the homeopathic perspective of tonsillitis. Because of time management కోసం it will kill our time. అందుకని straight away మనం homeopathy approach towards tonsillitis ఏ విధంగా ఉండాలి, ఉండొచ్చు, ఉంటోంది, ఉంటే బాగుంటుంది. సో మనకి ఈ టాన్సిలైటిస్లో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టాన్సిల్స్, దీంట్లో మనకి ప్రధానంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెదర్ we are going to treat a case of tonsillitis acutely or chronically. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం తీసుకుంటున్న కేసు, అలా మనం చూస్తున్న కేసు, మనం ట్రీట్ చేసే కేసు అక్యూట్ స్టేజ్లో ఉందా లేదా క్రానిక్ స్టేజ్లో ఉందా, ఈ ఐడియా మాత్రం ఫిజిషియన్కి ఉండాలి. ముఖ్యంగా ఏ కేసెస్లోనైనా ఉండాలి, టాన్సిలైటిస్ కేసెస్లో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే దీన్ని బట్టి మనకి ద పేస్ ఆఫ్ ద రెమెడీ, కొన్ని రెమెడీస్కి అక్యూట్ టాన్సిలైటిస్ని క్యూర్ చేయగలిగేటువంటి నేర్పు, ఓర్పు ఉంటాయి. కొన్ని రెమెడీస్ క్రానిక్ రికరెంట్ టాన్సిలైటిస్ క్యూర్ చేయగలిగేటువంటి దమ్ము, ధైర్యం ఉంటాయి. సో పేస్ ఆఫ్ ద రెమెడీని బట్టి ఆ రెమెడీ అక్యూట్ టాన్సిలైటిస్ని, అక్యూట్లో ఉండేటువంటి టాన్సిలైటిస్కి సరిపోతుందా, వాటి తాలూకు సారూప్య ఔషధ నిర్ణయం, సిమిలారిటీ అక్యూట్లో సరిపోతుందా, క్రానిక్లో సరిపోతుందా అనేటువంటిది మనం చదువుకునేటప్పుడు అర్థం చేసుకోవాలి, క్లినికల్గా చూసేటప్పుడు కూడా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది కంపల్సరీగా. రెండోది అతి ముఖ్యమైన, అందరికీ తెలిసిన పాయింట్ ఇంకొకసారి మళ్ళీ, టాన్సిల్స్ని ప్రత్యేకంగా చూడటం, టాన్సిల్స్ని క్యూర్ చేయాలని అనుకోవటం అనేటువంటి అప్రోచ్ కన్నా కూడా పేషెంట్ని ట్రీట్ చేయాలి. వీఆర్ గోయింగ్ టు ట్రీట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ టాన్సిలైటిస్ పేషెంట్. సో సమ్ టోటాలిటీ కాకుండా ద టోటాలిటీ ఆఫ్ ద పర్సన్, it matters more while we are going to treat the cases of tonsillitis. It's not a tonsillitis. Of course we have an heading as that today's topic is about the therapeutics of tonsillitis, but in reality we are going to treat the constitution of a tonsillitis patient. So it is the patient we are going to treat and not the tonsils itself. Okay, ఏమంటే ఒప్పుకుంటారా? ఎవరు మాట్లాడట్లేదు. ఓకేనా? ఓకే ఓకే సార్.
Right. Yeah. So now we go with the set of remedies or the bunch of remedies. సో ఇందాక చెప్పినట్టే ఒక సెట్ తయారు చేసుకోవాలి మీరు. వాట్ ఆర్ ద రెమెడీస్ దట్ హోల్డ్ ఏ గుడ్ ఆర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద acute stage of tonsillitis? మనం ఒక పేజ్ ఉంటే దానికి మధ్యలో ఒక గీత కొట్టుకుని acute tonsillitis కేసెస్ లో హెల్ప్ చేసే రెమెడీస్, క్రానిక్ టాన్సిలైటిస్ లో హెల్ప్ చేసే రెమెడీస్. సో ఫస్ట్ acute అన్ని చెప్పుకుందాం, తర్వాత క్రానిక్ చెప్పుకుందాం, తర్వాత ఇండివిజువల్ గా ఒక్కొక్క రెమెడీ చెప్పుకుందాం. ఆ ఒక్కొక్క రెమెడీ ఏ దాంట్లో వర్కౌట్ అవుతుంది అనేది కూడా చెప్పుకుందాం. సో ఫస్ట్ acute టాన్సిలైటిస్ లో రాసుకోండి, ఎకోనైట్, టు అల్యూమెన్. మొన్న ఎవరో అడిగారు అల్యూమెన్ గురించి, తలుచుకున్నారు, వచ్చేసారు ఆయన. 3 బెల్లడోనా, 4 డల్కెమెరా, 5 హెపార్ సల్ఫ్. ఐ థింక్ మీరు నోట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. యా. 6 బ్యాప్టీషియా, 7 జెల్సీమియం, 8 క్యాలిబైక్రోమికం, 9 లెకెసిస్, 10 లైకోపోడియం, 11 మెర్క్ గ్రూప్. మెర్క్ ఫ్యామిలీ అంతా కూడా మనకి ఇండికేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ మెర్క్సాల్, మెర్క్ గ్రూప్ మొత్తం కూడా. 12 నైట్రిక్ యాసిడ్, 13 ఫైటోలెక్కా, డికాండ్రా, 14. ఇవి ఈ రెండు రెమెడీస్ కొంత ఎక్యూట్ స్వభావం కలిగి ఉంటాయి, కానీ మేజర్గా క్రానిక్ నేచరే కలిగి ఉంటాయి. బట్ ఇన్ సమ్ రేర్ కేసెస్ ఈ రెండు రెమెడీస్ కూడా ఎక్యూట్ స్టేజెస్లో కూడా ఇండికేట్ అవుతాయి. అవి రెండు బెరైటా కార్బ్ అండ్ సోరినం. ఈ రెండు రెమెడీస్ నిజానికి క్రానిక్ లో ఇండికేట్ అయ్యేవే అయినప్పటికీ కొన్ని రేర్ కేసెస్ లో ఎక్యూట్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా ఇవ్వవలసి ఉండొచ్చు. ఈ రెండు రెమెడీస్ గుర్తుపెట్టుకోవాలి, సపరేట్ వీళ్ళిద్దరూ, బెరైటా కార్బ్, సోరినం. ఓకేనా? ఏమండి, చదువుతారా మీరు రాసుకున్న నోట్స్?
అల్యూమిన్, బెల్లడోనా, అల్యూమినా కాదు, అల్యూమెన్. అల్యూమెన్, బెల్లడోనా, డల్కోమెరా, హెపార్సల్ఫ్, బ్యాప్టీషియా, జెల్సీమియం, కాలిబైక్రోమ్, లెకసిస్, లైకోపోడియం, మెర్క్ గ్రూప్, నైట్రిక్ యాసిడ్, ఫైటోలెక్కా, డెకాండ్రా, ఫైటోలెక్కా డెకాండ్రా, బెరటాకార్ప్, సోరినం. బెరటాకార్ప్, సోరినం రెండు బోత్ ఎక్యూట్ అండ్ క్రానిక్స్ లో కూడా ఇండికేట్ అయ్యేటువంటి. ఇంకొక మందు మర్చిపోయాం మనం ఈ హడావుల్లో, ఆ మందువే క్యామోమిల్లా. అసలు మనం యూజువల్ గా ఆలోచించాం క్యామోమిల్లా. క్యామోమిల్లా నైట్రిక్ యాసిడ్ అసలు ఈ టాన్సిల్ ఎఫినిటీ ఉన్నట్టుగా కనిపించవు, కానీ చాలా ఇంపార్టెంట్ రెమెడీస్. సో క్యామోమిల్లా కూడా యాడ్ చేసుకోండి ఈ సెట్కి. రైట్. నెక్స్ట్, క్రానిక్, రికరెంట్ ఆర్ క్రానిక్ స్టేజ్ లో ఉన్న టాన్సిలైటిస్. అందులో కూడా మనకి అల్యూమెన్ అందులో కూడా కనబడుతుంది. బోత్ ఎక్యూట్ అండ్ క్రానిక్ అల్యూమెన్ వారు రెండిట్లోనూ కనబడుతూ ఉంటారు. అలాగే ఇందాక చెప్పుకున్న బెరైటాకార్బ్, సోరినం, ఈ రెండు కూడా, ఈ మూడు కూడా బోత్ ఎక్యూట్ అండ్ క్రానిక్. బెరైటా గ్రూప్ వస్తుంది క్రానిక్ లోకి వచ్చేసరికి. బెరైటా కార్బ్, బెరైటా మూరు, బెరైటా ఫాస్, బెరైటా సల్ఫ్, బేరియం సిలికేటం, ఈ మొత్తం గ్రూప్ అంతా కూడా ఈ క్రానిక్ టాన్సిలైటిస్ లో ఇండికేట్ అవుతుంది. సో బెరైటా గ్రూప్ అని రాసుకోవచ్చు, లేదా ఇండివిజువల్ గా కూడా మీరు రాసుకోవచ్చు. బెరైటా కార్బ్, బెరైటా మూరు, బెరైటా అయోడ్, బెరైటా ఫాస్, బెరైటా బేరియం సిలికేటం అండ్ బెరైటా సల్ఫ్యూరికం. ఈ మొత్తం బెరైటా గ్రూప్ క్రానిక్ టాన్సిలైటిస్ లో ఇండికేట్ అవుతుంది. కార్బ్ మాత్రం ఎక్యూట్ లో కూడా పనిచేస్తుంది, బెరైటా కార్బ్. నెక్స్ట్, క్యాల్కేరియా గ్రూప్. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ క్రానిక్ టాన్సిలైటిస్ లో క్యాల్కేరియా కార్బ్, క్యాల్కేరియా ఫాస్, క్యాల్కేరియా సల్ఫ్, ఈ మూడు మనకి ఎక్కువగా కనపడుతుంటాయి. కొన్ని రేర్ కేసెస్ లో అదర్ ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం మనకి హోల్డ్ ఈ క్రానిక్ టాన్సిలైటిస్ లో ఈ క్యాల్కేరియా గ్రూప్ లో క్యాల్కేరియా కార్బు, క్యాల్కేరియా ఫాస్, క్యాల్కేరియా సల్ఫ్ కూడా. చూద్దాం వాటి ఇండికేషన్స్ ఏముంటాయి. ఏమండి రాసుకున్నారా? కొన్ని కేసెస్లో యూజువల్గా ఎక్యూట్లోనే అయినప్పటికీ ఒక్కొక్కసారి క్రానిక్ టాన్సిలైటిస్లో కూడా ఇండికేట్ అయ్యే రెమెడీ ఒక్కొక్కసారి లెకసిస్ అండ్ లైకోపోడియం. ఈ రెండు రెమెడీస్ యూజువల్గా ఎక్యూట్లోనే ఉంటాయి. ఎప్పుడైనా క్రానిక్ టాన్సిలైటిస్లో కూడా వీటి హోల్డ్ ఉంటుంది. కానీ మనం ఇందాక చెప్పుకున్న మూడు రెమెడీస్ అల్యూమెన్, బెరైటాకార్బ్, సోరినం, వీటికి మాత్రం ఖచ్చితంగా రెండిట్లోనూ హోల్డ్ ఉంటుంది. రేర్ కేసెస్లో మాత్రం లెకసిస్, లైకోపోడియం కూడా క్రానిక్ టాన్సిలైటిస్లో ఇండికేట్ అవుతాయి. నెక్స్ట్ శాంగ్యునేరియా. శాంగ్యునేరియా అనే మందు కూడా మనకి అసలు మనం దాని గురించి ఆలోచించం, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటాడు చూడండి, అదేదో సినిమాలో. అలాగా శాంగ్యునేరియా ఎప్పుడూ కూడా మనం ఈ రైట్ డెల్టాయిడ్ రొమాటిజము, షోల్డర్ పెయిన్ తప్ప
అసలు వేరే వాటికి ఆలోచించం. కానీ నిజానికి చాలా డీప్ నేచర్ ఉన్న రెమెడీస్లో కెంట్ చెప్తాడు, ఐ వాంట్ టు గివ్ దిస్ రెమెడీ ఏ స్టేటస్ ఆఫ్ పాలీక్రస్ట్ అంటారు పాపం. కొన్ని ఆణిముత్యాలు వేస్తారు చూడండి కెంట్, అలాగా ఈ శాంగ్వినేరియా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. శాంగ్వినేరియా కూడా క్రానిక్ టాన్సిలైటిస్లో ఉపయోగపడుతుంది. ఎక్యూట్లో పెద్ద దాని హోల్డ్ ఉండదు, కానీ క్రానిక్ టాన్సిలైటిస్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ సెపియా. సెపియా, సైలీషియా, సల్ఫర్, సల్ఫర్ అయోడ్, రేర్ కేసెస్ బట్ చాలా మంచి హోల్డ్ ఉన్న రెమెడీ సల్ఫర్ అయోడ్, చెప్పుకుంటాం దాని గురించి కూడా. సల్ఫర్ అయోడ్. ఇంకొక 2 రెమెడీస్ విడిగా రాసుకోండి. అవి 2 బ్రోమియం ఒకటి, అయోడియం ఒకటి. ఈ 2 రెమెడీస్ కూడా చాలా మంచి ఇంపార్టెంట్ రెమెడీస్. ఎందుకు విడిగా రాసుకోమన్నానంటే ఈ 2 ఇవి యూజువల్గా నాట్ ఓన్లీ టాన్సిలైటిస్, ఈ రెమెడీస్ రెండిటికి కొంత పాలెన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే ఒక సెట్ ఆఫ్ హే ఫీవర్లో కూడా ఇవి ఇండికేట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా బ్రోమియం, అయోడియం తక్కువ, కానీ బ్రోమియంలో మాత్రం జస్ట్ టాన్సిలైటిస్ అని కాకుండా పాలెన్ ఎలర్జీ అంటూ ఉంటారు, ఎక్కువగా హే ఫీవర్ అంటూ ఉంటారు. సో అలాంటి హే ఫీవర్తో అసోసియేట్ అయినటువంటి టాన్సిలైటిస్లో మాత్రం బ్రోమియంను కొట్టింది లేదు, కింగ్ అది. చెప్పుకుంటానండి రెమెడీ గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఆ 2 సపరేట్గా రాసుకో, బ్రోమియం ఒకటే, అయోడియం. ఇంకా లాస్ట్, అసలు ఈ టాన్సిలైటిస్ అనే మొత్తం చాప్టర్కే రాజు, కింగ్. ఎవరండి కింగ్? Tuberculinum. Very good. Tuberculinum is the king of all these remedies which are indicated in tonsillitis cases. చిత్రంగా ట్యూబర్క్యులినం మనకి 3 రకాలుగా ఉపయోగపడుతుంది ఇందులో ఈ టాన్సిలైటిస్ కేసెస్. నెంబర్ 1 డైరెక్ట్ ట్యూబర్క్యులినం కాన్స్టిట్యూషన్ చెప్పుకుంటాం మనం ఆ రెమెడీ వచ్చినప్పుడు. ట్యూబర్క్యులినం కాన్స్టిట్యూషన్ ఉన్న పర్సన్ వాళ్ళల్లో టాన్సిలైటిస్ ఉంటే డెఫినెట్గా ట్యూబర్క్యులినం ఇండికేట్ అవుతుంది, అది ఎలాగో మీకు తెలుసు. నెంబర్ 2 ఎక్యూట్ యూసేజ్ ఆఫ్ ట్యూబర్క్యులినం. ఇది మా గురువుగారు బుజ్జిగారు చాలా బాగా వాడేవారు. అంటే ఇందాక చెప్పుకునే ఎక్యూట్ సెట్, ఉదాహరణకి బెలడోనా ఇండికేట్ అయింది, 103 జ్వరం వచ్చింది, టాన్సిల్స్ చూస్తే లావుగా వాచిపోయాయి, గొంతు దిగట్లేదు. సరే బెలడోనా ఇచ్చాం, కొంచెం తగ్గింది, 101కి వచ్చింది. నెక్స్ట్ రోజు 100కి వచ్చింది, ఇంకా 100 దిగదే, ఇంకా అంతకు మించి రావట్లేదు. చూస్తే పేషెంట్
పిల్లవాడు పాపం బాగా పేల్ అయిపోతున్నాడు, 2 రోజులు అయ్యింది. సో బెలడోనా కాంప్లిమెంటరీ అని క్యాల్కేరియా కార్బ్ వేసాం, అది పని చేయలేదు. సల్ఫర్ వేసాం, అది పని చేయలేదు. టెంపరేచర్ పెద్ద ఉండటం లేదు సార్, కానీ 100 బిలోనే ఉంటుంది, కానీ సిమ్టమ్స్ తగ్గటం లేదు, చాలా వీక్గా ఉంటున్నాడు. ఈ 2 రోజులు తినకపోయేసరికి చూడండి ఎలా చిక్కిపోయాడు అంటారు. అప్పుడు మనం ఈ పెద్దవారి సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ట్యూబర్క్యులినం 30, సో అవసరమైతే డైలీ 2 times కూడా వేయచ్చు అటువంటి కేసెస్లో. సో ఇది వన్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ ట్యూబర్క్యులినం. వన్ మినిట్ ఛార్జింగ్ అయిపోతుంది. సో ట్యూబర్క్యులినం సో సెకండ్ యూసేజ్ అంటే డైరెక్ట్గా ట్యూబర్క్యులినం కాన్స్టిట్యూషన్లోనే ట్యూబర్క్యులినం వేయడం, ఎక్యూట్ స్టేజ్లో ట్యూబర్క్యులినం హెల్ప్ తీసుకోవడం. ఇక మూడవ యూసేజ్ ట్యూబర్క్యులినంది మనం ట్యూబర్క్యులినంలో మళ్ళీ చెప్పుకుందాం, కావాలంటే జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. కొన్ని రోజులు ఒక రెమెడీతో ట్రీట్ చేసాం, ఉదాహరణకి బెరైటా కార్బ్ ఇండికేట్ అయింది ఎగ్జాంపుల్. సో బెరైటా కార్బ్ కాన్స్టిట్యూషన్లో టాన్సిలైటిస్ ఉందని చెప్పి ఆ పిల్లవాడికి మనం బెరైటా కార్బ్ 200 ఒక 2-3 doses ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3-4 months ఇచ్చాం. పెద్దగా రిజల్ట్ రావట్లేదు. కేసు చూస్తే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వెరిఫై చేసుకుంటే ఎన్నిసార్లు చూసినా బెరైటా కార్బ్ ఇండికేషన్సే కనబడుతున్నాయి. అలాంటి కేసెస్లో మాత్రం మనకి ట్యూబర్క్యులినం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అంటే క్రానిక్గా ట్యూబర్క్యులినం వాడటం, ఒక రెమెడీ ఇండికేట్ అవుతోంది కానీ అది రిజల్ట్ ఇవ్వటం లేదు, సిమ్టమ్స్ చూస్తే అవే ఉంటున్నాయి. జాగ్రత్తగా మీరు హెరిడిటరీ చూస్తే వాళ్ళ హలో ఇప్పుడు వినపడుతుందండి. అదే కరెంట్ పోయిందిలేండి. హెరిడిటరీ చూస్తే
సో క్రానిక్ యూసేజ్ ఆఫ్ ట్యూబర్కిల్ వాళ్ళ హెరిడిటరీగా వాళ్ళ తాలూకు చూస్తే పై జనరేషన్లో ఐదర్ ట్యూబర్క్యులోసిస్ ఉండొచ్చు, లేదా నిజంగా ఫిజికల్ ట్యూబర్క్యులోసిస్ ఉండనప్పటికీ చాలా రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే డైరెక్ట్ పీటీబీ ఉండకపోవచ్చు, కాక్స్ ఉండకపోవచ్చు. పై జనరేషన్లో పేరెంటేజ్ ఫాదర్కి కానీ మదర్కి కానీ, లేదా గ్రాండ్ అంటే వాళ్ళు కనుక మేల్ జెండర్ అయితే, చైల్డ్ మేల్ జెండర్ అయితే జెనెటిక్ లా ప్రకారం మదర్ ఫాదర్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మదర్ క్యారియర్గా ఉంటారు. సో ఈ జనరేషన్లో డెఫినెట్గా వాళ్ళు దానికి ప్రోన్ అవుతారు. లేదు చైల్డ్ ఫీమేల్ అయితే దెన్ ఫాదర్ మదర్ హిస్టరీ కానీ, ఫాదర్ పేరెంటేజ్ ఆంట్స్ మేనత్తలు వాళ్ళు కానీ చాలా ఇంపార్టెంట్గా మనకి కనపడుతుంటారు. సో ఎక్కడో అక్కడ మనకి ఐదర్ కాక్స్ డైరెక్ట్గా కనబడచ్చు, లేదా ఒక్కొక్కసారి ఆ పై జనరేషన్స్లో ఉండి మధ్యలో ఫాదరు మదరు క్యారియర్గా ఉండి ఈ జనరేషన్లో వాళ్ళు సిక్ అయిపోవచ్చు. అలా కూడా మనం ట్యూబర్కిల్ని ఇండికేట్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక డౌట్ చాలా మందికి వస్తూ ఉంటుంది, ఏమంటే ఇది ఏమైనా ఇంపార్టెంటా మనకి? అలా పై జనరేషన్స్లో ఎక్కడా ట్యూబర్క్యులోసిస్ కానీ ఈ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఏవైతే మీరు చెప్పారో అవి కానీ లేకపోతే ఇంటర్ కరెంట్గా ట్యూబర్కిల్నం వేయకూడదా? ఇది కొంత డౌట్. దానికి జేహెచ్ఎల్ఎన్ ఏమంటారంటే, ఒక్కొక్కసారి ఇన్ రేర్ కేసెస్ మనకి చైల్డ్ ట్యూబర్క్యులినం తాలూకు సిమ్టమ్స్ ఇస్తున్నప్పటికీ మనకి హెరిడిటరీ కండిషన్ కనిపించకపోవచ్చు. అంటే పేరెంటేజ్లో కానీ, గ్రాండ్ పేరెంటేజ్లో కానీ, గ్రేట్ గ్రాండ్ పేరెంటేజ్లో కానీ ఎక్కడా రెస్పిరేటరీ సిమ్టమ్స్ కానీ, ఎక్కడా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ కానీ, ఎక్కడా కాక్స్ కానీ కనిపించకపోవచ్చు. ఒక్కొక్కసారి అలా జరగచ్చు. సో పైన జనరేషన్లో ఎక్కడ వాటి తాలూకు ట్రేసెస్ లేనప్పటికీ కూడా ఇన్ సమ్ రేర్ కేసెస్ we can proceed with ట్యూబర్కిల్నం అని మనకి జేహెచ్ఎల్ఎన్ ఇచ్చారు సూడోసోరా అనేటువంటి పుస్తకంలో. దాన్ని మా గురువు గారు బుజ్జి గారు కూడా దానికి సపోర్ట్ చేశారు, అలా ఇవ్వచ్చు అని ఇన్ రేర్ కేసెస్ ఒక్కొక్కసారి. సో ఇంటర్ కరెంట్గా వాడేటప్పుడు యూజువల్గా ఉంటుంది. ఉండడం వల్లే మనం ఎన్నుకున్న రెమెడీ సిమిలారిటీ కలిగి ఉన్నప్పటికీ ఆశించిన సత్ఫలితాలు ఇవ్వదు. బట్ ఇన్ సమ్ రేర్ కేసెస్ ఎటువంటి ఇండికేషన్స్ లేనప్పటికీ కూడా ఇంటర్ కరెంట్గా ట్యూబర్కిల్నం ఇవ్వచ్చు అని మాస్టర్స్ మనకి ఒక డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు. సో అది మీకు హెల్ప్ అయితే తీసుకోండి కేసెస్లో. సో ఈ 3 రకాలుగాను కూడా ట్యూబర్కిల్నం ఇవ్వడం. అందుకని ట్యూబర్కిల్నం ఈజ్ ద కింగ్. ఎందుకంటే అది ఒకే బాణం కాకుండా మనకి బాహుబలిలో చూపించినట్టు ఒకేసారి 3 బాణాలు వేయడానికి అవకాశం ఉన్నటువంటి రెమెడీ. సో ఇది మనం వేరేగా గుర్తుపెట్టుకోవాలి ఈ మొత్తం సెట్లో. సో జాగ్రత్తగా ఇవి మనం ఈ మధ్య చక్కగా ఎవరో మన డాక్టర్ గారు, మన కృష్ణ చైతన్య గారు, మన స్నేహితుడు, ఆయన ఫ్లో చార్ట్స్ కూడా చాలా చక్కగా తయారు చేస్తున్నారు ఉపయోగపడడానికి.
సో వెరీ గుడ్ ఇన్నోవేటివ్ థింగ్ అది. సో ఎవరైతే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, ఎవరైతే ఈ ఓషన్లో మనం మునుగుతూ ఉంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు కొన్ని కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి. సో we must welcome that idea so that things become a little bit easy for the prescriber. ఒక హ్యాండ్ బుక్ లా ఉంటుంది మనకి, చాలా మంచి ప్రయోగం అది. we should congratulate him. సో అది కూడా ఇలా చేసుకుంటే ఇది కూడా మీకు చాలా ఉపయోగం. ఫ్లో చార్ట్ లాగా ఏదైనా చార్ట్ లాగా చేసుకుంటే ఈ టాన్సిలైటిస్ కేసెస్లో డెఫినెట్గా మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో కమింగ్ బ్యాక్, మనం రెమెడీస్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే, సో ఇది రఫ్ ఐడియా, స్కెలిటన్ వర్క్ అంటాం కదా, అలాగా ఈ ఎక్యూట్, క్రానిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీస్, బోత్ ఎక్యూట్ అండ్ క్రానిక్. ఇందులో ఇంకొక బ్యాచ్ కూడా ఉంది, క్రానిక్ రికరెంట్ టాన్సిలైటిస్. అంటే ప్రతి నెల వీళ్ళకి ఖచ్చితంగా జ్వరం వస్తుంది, ఖచ్చితంగా టాన్సిల్స్ వాపు వస్తాయి, ఖచ్చితంగా సిక్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు వేరేగా. అంటే అంత డీప్ ఎఫినిటీ కలిగినటువంటి రెమెడీస్. సో వాళ్ళు బెల్లడోనా, క్యాల్కేరియా కార్బ్, బెల్లడోనా ఒకటి, క్యాల్కేరియా కార్బ్ ఒకటి, హెపార్ సల్ఫ్ ఒకటి, డల్కెమెరా ఒకటి. ఈ నాలుగిటికి కూడా ప్రతి నెల వీళ్ళు సిక్ అయిపోతారు ఖచ్చితంగా. మనం ఏ స్టేజ్లో వేస్తాము అనే దాన్ని బట్టి ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. సో బెల్లు, డల్కెమెరా, హెపార్ సల్ఫ్ ఎక్యూట్ సెట్, అంటే వాడికి క్రానిక్గా వస్తున్నప్పటికీ పేషెంట్ మనకి ఎక్యూట్ కండిషన్లో వచ్చాడు అనుకోండి, అప్పుడు ఎక్కువ ఇండికేట్ అవుతాయి. క్యాల్కేరియా కార్బు వాడికి టాన్సిలైటిస్ ప్రతి నెల వస్తూ ఉంటుంది, ఆల్రెడీ వాడు యాంటీబయాటిక్స్ అన్ని తీసుకుని 15 రోజులు ఎంతో వాడిన తర్వాత మన దగ్గరికి వచ్చాడు మిడిల్ ఆఫ్ ద మంత్లో. ఏమంటే గురువుగారు నాకు ఇంకొక 15 రోజుల్లో మళ్ళీ అటాక్ వస్తుంది గ్యారంటీ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మనం క్యాల్కేరియా కార్బ్తో డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. యూజువల్గా పాలిక్రస్ట్లు, యాంటీమయాస్మెటిక్తో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యం యూజువల్గా. బట్ కొన్ని రేర్ కేసెస్లో ఇఫ్ దే ఆర్ వెల్ ఇండికేటెడ్, డెఫినెట్గా మనం వీ కెన్ స్టార్ట్ విత్ ద యాంటీమయాస్మెటిక్ ట్రీట్మెంట్. సో ఇది రఫ్ బ్రీఫ్ స్కెలిటన్ వర్క్ ఆఫ్ ది టాన్సిలైటిస్. ఓకేనా ఏమండి? హలో, ఓకే సార్. ఓకే. ఎవరో ఒకళ్ళు ఓకే చెప్తూ ఉంటే మనకి ఓకే అందరూ వింటున్నారు, లేకపోతే కనీసం కనెక్షన్ అయినా కట్ అవ్వకుండా ఉంది, ఎవరు నిద్రపోవట్లేదని తెలుస్తూ ఉంటుంది. రైట్, ఎందుకంటే మీకు అర్థమవుతుందో లేదో తెలియాలి కదా మనకి. రైట్ సార్, వెరీ గుడ్. సో వీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ రెమెడీ, అల్యూమెన్. సో అల్యూమెన్లో మనకి మొన్న కూడా ఎవరో అడిగారు, జయకుమార్ గారు అనుకుంటా, చాలా బ్యూటిఫుల్ రెమెడీ ఫర్ దీస్ సార్ట్ ఆఫ్ కంప్లైంట్స్. అల్యూమెన్లో మనకు ఉండేటువంటి ముఖ్యమైన సిమ్టమ్ ఏంటంటే, అలాంగ్ విత్ దిస్ టాన్సిలైటిస్, ఈ అల్యూమెన్ కాన్స్టిట్యూషన్ కలిగి ఉన్న చిల్డ్రన్ ఎలా ఉంటారంటే
దే ఆర్ మోర్ ఆర్ లెస్ కాన్స్టిపేటెడ్ వాళ్ళు. బోవెల్ యాక్టివిటీ చాలా స్లోగా ఉంటుంది, మోర్ ఆర్ లెస్ కాన్స్టిపేటెడ్. బోవెల్ యాక్టివిటీ చాలా స్లోగా ఉంటుంది, ఐదర్ మోషన్ అవ్వదు, ఒకవేళ అయినా 2-3 రోజులకి ఎప్పుడో అవుతూ ఉంటుంది, లేదు రోజు అయినా చాలా స్ట్రెయిన్ అవుతూ కష్టంగా వెళ్తారు చిల్డ్రన్. హలో ఉన్నారా? నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇందులో అల్యూమెన్ కాన్స్టిట్యూషన్ లో ఈవెన్ యూరిన్ కూడా చాలా డిఫికల్ట్ గా పాస్ చేస్తారు. చాలా కేసెస్ లో యూరిన్ పెర్పెండిక్యులర్ గా పడిపోతుంటుంది, నో ఫోర్స్ ఎట్ ఆల్. ఏదో క్రానిక్ ప్రాస్టేటిక్ ట్రబుల్ ఓల్డ్ ఏజ్ లో వచ్చిన వాళ్ళ యూరిన్ ఎలా ఉంటుంది చూడండి, అలా చిన్నపిల్లల్లో యూరిన్ వాయిడ్ చేసేటప్పుడు పెర్పెండిక్యులర్ గా అవుతూ ఉంటుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ అల్యూమెన్. ఈ స్లగ్గిష్నెస్ నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీ, ఇన్ జనరల్ వీళ్ళు చాలా స్లగ్గిష్ గా ఉంటారు ఈ చిల్డ్రన్, అల్యూమెన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు. మెంటల్ స్లగ్గిష్నెస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 1కి 2 సార్లు చెప్పాల్సి ఉంటూ ఉంటుంది వీళ్ళకి, ఏదైనా పని, ఏదైనా నేర్పటం, ఏదైనా కాంప్రహెన్షన్ ఎబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 4వది, వీళ్ళకి టాన్సిల్సే కాదు, జనరల్ గా గ్లాండ్స్ కి సంబంధించిన ఏ ట్రబుల్స్ అయినా వీళ్ళకి తొందరగా వస్తుంటాయి. నాట్ ఓన్లీ టాన్సిల్స్ ఉండొచ్చు, బట్ ఊళ్ళో మమ్స్ ఉన్నాయండి, పెరోటైటిస్ వస్తుంది అంటే వీళ్ళకి ఫస్ట్ వచ్చేస్తుంది, ట్యూబర్కులం వాళ్ళలాగే. లేదా అస్తమాను చంకల్లోనూ లేతో నెక్ లోనో గెడ్డల్లా వేస్తూ ఉంటాయి. మనకి మదర్ ఏం చెప్తారంటే, అను వేడి చేస్తుందండి మా అబ్బాయికి, ఎక్కువ వేస్తూ ఉంటాయంట. చూస్తే వాడు కనుక ఎక్యూట్ స్టేజ్ లో వస్తే అవి సెగ్గడ్డల కన్నా లింఫ్ గ్లాండ్స్, లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి. లేదా ఇంకోలా కూడా జరగచ్చు, గడ్డలు వేసిన దగ్గర ఉండేటువంటి లింఫాటిక్ సిస్టమ్ డెఫినెట్ గా ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ఉదాహరణకు భుజం మీద లేదా చంక దగ్గర లేదా చెస్ట్ లోనో ఎక్కడోనో ఒక సెగ్గడ్డ వేసింది అనుకోండి, ఇమీడియట్ గా యాక్సిల్లాలో ఉన్న లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయిపోతాయి. ఇది ఆ చిన్నదానికే. లేదా పొట్ట మీద వేసింది అనుకోండి పిల్లలకి, ఇంగ్వైనల్ రీజన్ లో ఉన్న లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయిపోతాయి, గజ్జల్లో ఉన్నవి. అలా దగ్గర ప్రాంతంలో ఉన్న లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయిపోతాయి చిత్రంగా. ఇది అల్యూమెన్ లో చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్, చాలా ముఖ్యంగా గుర్తించుకోవాల్సినటువంటి సిమ్టమ్. హలో ఉన్నారా? సో ఈ రకంగా ఉంటుంది అల్యూమెన్ కాన్స్టిట్యూషన్. రాసుకున్నారండి? సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ అల్యూమెన్ ఇండికేట్ అయితే ఇలాంటి యూజువల్గా ఇది క్రానిక్ లోనే అవుతుంది, బట్ ఒక్కొక్కసారి ఎక్యూట్ స్టేజెస్ లో కూడా మనకి అల్యూమెన్ ఇండికేట్ అవుతుంది.
అందులో అల్యూమెన్ లో అంత ఫేవర్ ఆస్పెక్ట్ లేకపోయినప్పటికీ కూడా, అందుకే ఇందాక ఎక్యూట్ లో మనం అల్యూమెన్ కూడా చెప్తున్నాం. బాగా టాన్సిల్స్ వాపు వచ్చేస్తుంది పిల్లవాడికి, జ్వరం చూస్తే 100 ఎంతో ఉంటుంది, గొంతు నొప్పి, జలుబు, దగ్గు చూస్తే 2 టాన్సిల్స్ వాచిపోయి ఉంటాయి. మనం టార్చ్ చేసి చూస్తే ఏమమ్మా ఎప్పటి నుంచి అంటే, అప్పుడే ఓ వారం రోజుల నుంచి ఇలాగే ఉందండి బాబు, గొంతు నొప్పి అంటున్నాడు, మేము పెద్దగా పట్టించుకోలేదు, చూస్తే నిన్నటి నుంచి జ్వరం కూడా వచ్చింది. అలాంటి పేస్తో ఉన్న ఎక్యూట్ సెటప్లో అల్యూమెన్ గారు కూడా వస్తారు. కానీ ఇలా ఉండాలి అంటే, ఓ వారం రోజుల నుంచో ఎప్పటి నుంచో కొంచెం గొంతు నొప్పిగా ఉంది, మా గొంతు దిగట్లేదు, మాట ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తూ స్లోగా ఓ 4-5 రోజులకి అది కొంచెం మరీ మేజర్ ఇన్ఫ్లమేషన్ లా కాకుండా, ఫైర్ లా కాకుండా, చూస్తే 99, 100 టెంపరేచర్ వస్తుంది. మొత్తం ఇదంతా కలిపి ఏదో బ్రయోనియా పేస్ లాగా నెమ్మదిగా ఓ వారం రోజులకి జ్వరం, చూస్తే టార్చ్ చేసి చూస్తే టాన్సిల్స్ కనబడుతున్నాయి అనుకోండి. అలాంటి ఎక్యూట్ సినారియోలో కూడా అల్యూమెన్ ఇండికేట్ అవుతుంది. క్రానిక్ లో ఎలాగో ఇండికేట్ అవుతుంది. ఇందాక చెప్పుకున్న కాన్స్టిట్యూషన్ ఐడియా వచ్చిందండి? నేను చెప్తున్నా అర్థమవుతుందా మీకు? అర్థమైంది. ఓకే. సో అల్యూమెన్ లో బోత్ ఎక్యూట్ అండ్ క్రానిక్ రెండిట్లోనూ అల్యూమెన్ ఇండికేట్ అవుతుంది. యూజువల్ గా క్రానిక్ అల్యూమెన్ కాన్స్టిట్యూషన్ లో ఇండికేట్ అవుతుంది యూజువల్ గా, బట్ ఎక్యూట్ లో కూడా ఇండికేట్ అవుతుంది. ఎప్పుడు ఎక్యూట్ లో ఇండికేట్ అవుతుంది? క్రానిక్ లో ఇందాక చెప్పాను, శరీర తత్వంలో ఉండే ఆ స్లగ్గిష్నెస్, ఆ తొందరగా బెళ్ళలు చేరడం, తర్వాత యూరిన్ అయినా పెర్పెండిక్యులర్ గా పడడం, లోపల అసలు ఆ మస్కులర్ పవర్ కూడా ఉండకపోవటం, మజిల్స్ అన్ని యాంటీగా పనిచేయటం, మోషన్ కూడా ఫ్రీగా, అలాంటి కాన్స్టిట్యూషన్ లో ఎలాగూ వచ్చే టాన్సిలైటిస్ లో కాంప్రహెన్షన్ కూడా మరీ బెరైటా కార్బంత పూర్ కాకపోయినప్పటికీ కొంత కాంప్రహెన్షన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉండడం. సో అటువంటి కాన్స్టిట్యూషన్ లో డెఫినెట్ గా అల్యూమెన్ ఇండికేట్ అవుతుంది క్రానిక్ గా. అలా కాకుండా ఎక్యూట్ అల్యూమెన్ కూడా ఉండొచ్చు. ఎలా ఉంటారు ఎక్యూట్ అల్యూమెన్ అంటే, ఒక 4-5 రోజుల నుంచి కూడా నెమ్మదిగా గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరం లేట్గా వస్తుంది, ఒక 3-4 రోజుల నుంచి. తర్వాత ఒక రోజు 99, 100 జ్వరం వస్తుంది. అమ్మ ఎప్పుడు చూస్తే టాన్సిల్స్ ఉంటాయి. ఇలా మరి టార్చ్ చేసి చూస్తే గొంతు నొప్పి అంటున్నాడని వెంటనే టార్చ్ చేసి చూస్తాం కదా మనం, చూస్తే టాన్సిల్స్ వాచి ఉంటాయి. మనం చూసే నాలుగు తెరంటే టాన్సిల్స్ లా ఉంటాయి. అమ్మ ఎప్పటి నుంచి అమ్మ తేడా అంటే, అయ్యో 6 రోజుల నుంచి చెప్తున్నాడంటే పిల్లవాడు, నేనే పెద్ద పట్టించుకోలేదు, ఏదో గొంతు నొప్పి అంటున్నాడులే అనుకున్నాను, చూస్తే నిన్నటి నుంచి కొంచెం జ్వరం కూడా వచ్చింది. అలా ఉంటుంది అల్యూమెన్. ఎక్యూట్ అల్యూమెన్ లో అలా ఉంటుంది. ఓకే అండి, రెండు అర్థమయ్యాయి కదా? నెక్స్ట్ రెమెడీ బెల్లడోనా. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, అల్యూమెన్ లో 3-4 రోజుల నుంచి కొంచెం జలుబుగా ఉంది, గొంతు నొప్పిగా ఉంది, లైట్ మైల్డ్ కాఫ్ ఉంది, నిన్నటి నుంచి జ్వరం ఉంది అని చెప్పుకున్నాం బెల్లడోనాలో, అల్యూమెన్ లో. కరెక్ట్ గా దానికి ఆపోజిట్ గా ఉంటాడు ఈ బెల్లడోనా వాడు. ఏమండి ఏమైంది? అయ్యి బాబోయ్ నిన్నటి నుంచి విపరీతమైన గొంతు నొప్పి, మింగలేకపోతున్నాను అంటాడు చైల్డ్. చూస్తే ఇంతలా ఉంటాయి, ఎర్రగా రెడ్గా ఉంటాయి టాన్సిల్స్. అమ్మా ఎప్పటి నుంచి ఏంటంటే 2 గంటలైన తేడా వచ్చు. చూస్తే టెంపరేచర్ 103, ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది, పట్టుకుంటే మంట. సో సడన్ వైలెంట్ అటాక్స్ ఆఫ్ టాన్సిలైటిస్. పేషెంట్ కనుక అదే ఊళ్ళో ఉంటే వెంటనే తీసుకొచ్చేస్తారు మీ దగ్గరికి.
ఏమంటే చూడండి బాబు 102 103 ఉంటుంది టెంపరేచర్ అని. అది కూడా చూడాలండి. ఏమన్నమ్మా ఎప్పటి నుంచి మీకు అంటే 2 రోజులు అయిందండి, అది మన దగ్గర రాజమండ్రి దగ్గర పల్లెటూరు కదా, మీకు తెలుసు కదా దూరం నుంచి తీసుకురావాలి, అందుకని 2 రోజులు అక్కడ లోకల్గా. సో ఈలోపు ఆర్ఎంపీ దాన్ని పాడు చేసేస్తాడు, కేసుని శుభ్రంగా సప్రెస్ చేస్తాడు. పారాసిటమాల్ కాల్పాల్ టప్ టిప్ అని కొట్టి ఓ రోజు 2 రోజులు అయిపోయాక పేషెంట్ని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు వాడేమో బాగా మగతగా ఉంటాడు. ఏమైందమ్మా, ఆ జ్వరం తగ్గిందండి బాబు, ఆ బిళ్ళలు తగ్గలేదు, లోపల గొంతంతా వాచిపోయింది అంటున్నాడు, నొప్పి అంటున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు అంట. చూస్తే ఇంతలా ఉంటాయి రెడ్గా టాన్సిల్స్. జ్వరం చూస్తే 99 100 ఉంటుంది. అమ్మ జ్వరం ఉంటుందా, వస్తుందండి, ఆ బిళ్ళలు వేస్తున్నాం అంటాడు. ఏ బిళ్ళలు? కాల్పాలు. సో ప్రతి 6 గంటలకు 5 గంటలకు ఒక కాల్పాలు తగిలిస్తూ ఉంటారు, లేదా పారాసిటమాల్ సిరప్ బాగా చిన్నపిల్లలు అయితే, లేదా డోలో 650 ఇది వేస్తూ ఉంటారు. అందుకని ఏమనుకుంటారు పేరెంట్స్, పెద్ద జ్వరం ఉండట్లేదు అనుకుంటారు. సో మనం కూడా గబక్క నిద్రపోతూ వైద్యం చేసాం అనుకోండి, అలాంటి వాళ్ళు అబ్బాయి ఇది బెలడోనా కేసు కాదనుకుంటారు. కానీ నిజానికి అది బెలడోనా కేసే, ఎందుకంటే మొదలవడం అలాగే మొదలై ఉంటుంది. ఇలా ఓ 2-3 జట్కాలు తగిలాక నాకు అర్థమైంది ఏంటంటే, అసలు స్టార్టింగే మనం తీసుకోవాలి. అంటే ఒకవేళ అలా మధ్యలో ఏదైనా ఇంటర్వెన్షన్ ట్రీట్మెంట్స్ జరిగి మన దగ్గరికి తీసుకొస్తే, మనం ఇప్పుడున్న సెట్ ఆఫ్ సిమ్టమ్స్ కన్నా కూడా సేఫ్ జోన్లో మనం ఆల్రెడీ మొదలైనప్పుడు ఎలా ఉంది, చాలా ఫాస్ట్, గంటలో వచ్చేసింది జ్వరం, 102 వచ్చేసింది, 103 వచ్చేసింది, అల్లాడిపోతున్నాడు, శరీరం అంతా కాలిపోతుంది, మంట. ఇమీడియట్గా ఆర్ఎంపీకి ఫోన్ చేస్తే వచ్చి ఒక ఇంజెక్షన్ చేశాడు, దెబ్బకి జ్వరం తగ్గిపోయింది అని చెప్పింది అనుకోండి హిస్టరీ. అలాంటి కేసెస్లో స్టిల్ బెలడోనా హోల్డ్స్ ద థింగ్ మోర్. ఎందుకంటే మొదలైనప్పుడు ఉన్న సిమ్టమెటాలజీ సిమిలిమం బెలడోనాదే. సో మధ్యలో మటన్ కొట్టు ట్రీట్మెంట్ చేయటం వల్ల ఏమైంది, కేస్ సిమ్టమ్స్ మారిపోయాయి. బట్ స్టిల్ బెలడోనా విల్ హోల్డ్ ఇట్స్ హ్యాండ్. అక్కడ ముందు స్టార్ట్ అయినప్పుడు కనుక బెలడోనా సిమ్టమ్స్ ఉంటే, సో ఇక్కడ కూడా ఈ రెండు గుర్తుంచుకోవాలి. బెలడోనా స్ట్రైట్ అవే మన దగ్గరికే తీసుకొచ్చి బెలడోనా ఇండికేషన్స్ ఉండడం ఒకటి, లేదు మధ్యలో ఆర్ఎంపీ పిఎంపి ఎంఎస్టీ కూడా ఉంది, మెడికల్ షాప్ ట్రీట్మెంట్. దీన్ని ఎంఎస్టీ అంటారు, మీరు అంటారో లేదో తెలియదు కానీ. అంటే ఏదైనా జబ్బు వస్తే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, మెడికల్ షాప్లో ఉన్నది వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకో. వీళ్ళకే ఆ డాక్టర్ ఇంకా ఆర్ఎంపీ పిఎంపి కన్నా ముందు అది. వాడిని కూడా పిలవడం ఎందుకు, మనకే వాళ్ళు వైద్యం తెలుసు కదా అని చెప్పి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి, బాబు జ్వరం ఉంది పిల్లోడికి అంటే వాడు ఒక మందు ఇస్తాడు, అది తీసుకొచ్చి వేయడం. మెడికల్ షాప్ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంటుంది. సో ఇలాంటివి జరిగిన తర్వాత పిల్లవాడిని కానీ పిల్లని కానీ మన దగ్గరికి తీసుకొస్తే, అప్పుడున్న సిమ్టమ్స్ కన్నా మొదలైనప్పుడు ఏ సిమ్టమెటాలజీ ఉందో ఆ రెమెడీ ఇవ్వడమే సేఫ్ జోన్, సేఫ్ గేమ్. డెఫినెట్గా హోల్డ్ అవుతుంది కేసు మన దగ్గర, మీరు జాగ్రత్తగా కనుక చూస్తే. సో అది బెలడోనా. ఏమండి, నెక్స్ట్ ఇలాగే ఉంటుంది ఎకోనైట్ కూడా. సడన్ వైలెంట్ ఆన్సెట్. అయితే ఎకోనైట్కి బెలడోనాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటేనండి, ఎకోనైట్లో చాలా హై లెవెల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఉంటుంది, బెలడోనాలో మోర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎకోనైట్లో మైండ్ పిక్చర్ మీకు చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. అమ్మా అయ్యో, అమ్మా అయ్యో, అమ్మా అమ్మో బాబోయ్,
చచ్చిపోతానేమో అంటారు ఎక్కువ నైట్లో. చిల్డ్రన్లో కూడా. లేదా ఆ వర్డ్ ఏమండి మీరు ఆ వర్డ్ చెప్పారు వాడు చచ్చిపోతానని అనలేదు అనకూడదు. ఒక్కొక్కసారి ఆ మాట రాకపోవచ్చు. స్టిల్ యూ కెన్ ఫైండ్ ద రెస్ట్లెస్నెస్ అండ్ టాసింగ్. Still you can find the restlessness and tossing so predominantly if it is an econite case. బెలడోనాలో కూడా వైలెన్స్ ఉంటుంది, బట్ యూజువల్గా మీకు ఆ రెస్ట్లెస్నెస్ కానీ ఆ యాంగ్విష్నెస్ కానీ కనిపించదు. కానీ చాలా వేడి ఎక్కువ ఉంటుంది, మంట ఎక్కువ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎక్సైట్మెంట్ ఉంటుంది. తర్వాత జార్ అగ్రివేషన్. జార్ అంటే ఏంటంటే సడన్ మూమెంట్. సో వాడికి టాన్సిలైటిస్ గొంతు నొప్పి వస్తుంది అనుకోండి, వాడు ఇలాగే కూర్చుని ఉంటాడు బెలడోనాలో. సడన్ గా కదిలాడు అనుకోండి, ఇలా అన్నాడు అనుకోండి, లేకపోతే ఇంక విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. లేదా కూర్చుని చోట నుంచి లేస్తున్నాడు అనుకోండి, ఇలాగ పైకి పక్కమని నొప్పి వచ్చేస్తుంది, చాలా సివియర్ నొప్పి వచ్చేస్తుంది, గుటకేయలేడు. సో ఏ రకమైనటువంటి సడన్ మూమెంట్ వచ్చినా అగ్రివేట్ అయిపోతుంది వాడి టాన్సిలైటిస్ పెయిన్, వాడి థ్రోట్ పెయిన్. అది బెలడోనా. కానీ ఎకోనైట్లోను బెలడోనాలోను రెండిట్లోనూ కూడా టాన్సిల్స్ అంటే పార్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది. బాగా రెడ్గా ఉంటాయి, ఇన్ఫ్లేమ్ అయిపోయి ఉంటాయి, చాలా స్పీడ్ ఉంటుంది, సడన్ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది. బట్ వైలెన్స్ అసోసియేటెడ్ విత్ మెంటల్ యాంగ్విష్ ఎకోనైట్లో ఉంటుంది. టాసింగ్, రెస్ట్లెస్నెస్, ఫియర్ ఆఫ్ డెత్, ఈ టాన్సిల్స్ తో చచ్చిపోతానేమో అనే భయం ఉంటుంది ఎకోనైట్లో. బట్ యూజువల్గా ఇన్ దిస్ డెవలప్డ్ వరల్డ్ అనే కదా మనం అనలేదు ప్రస్తుతం దాన్ని, గొప్ప వరల్డ్ విచ్ ఈజ్ ఎ వరల్డ్ ఆఫ్ కాంపెన్సేషన్. ఎందుకంటే భయం ఉందని చెప్పుకోవడం కూడా కొంచెం సిగ్గుగా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఈవేళ ఉన్న జనరేషన్లో. భయం వెళ్ళి ఏమవ్వదండి అంటే నాకు తెలుసులేండి తగ్గేదే అంటారు పైకి, విపరీతమైనటువంటి భయం లోపల. ఏం భయం లేదు, కేర్ చేయను అసలు ఇలాంటివి అంటారు పైకి. So in these sort of compensated world, it is very difficult for you to find the symptoms of fear of death. Fear of death ఏ కనపడలేదంటే predicts the time of death ఎక్కడ కనబడుతుంది, అదే చెప్పకపోతే. సో అది అసలు క్వశ్చనే లేదు. బట్ స్టిల్ యూ కెన్ ఫైండ్, ఇఫ్ యు ఆర్ ఎ క్లెవర్ ఫిజిషియన్, యూ కెన్ ఫైండ్ ద టాసింగ్, ద రెస్ట్లెస్నెస్. అవి మాత్రం మీ కళ్ళల్లోంచి జారవు మీరు కనుక అలర్ట్గా ఉంటే. మీరు కనుక మీ స్పెషల్ సెన్సెస్ని అలర్ట్గా పెట్టుకుని నిద్రపోకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాడి తాలూకు యాంగ్విష్, వాడి తాలూకు టాసింగ్, వాడి తాలూకు రెస్ట్లెస్నెస్ మీకు షూర్గా కనబడుతుంది. బెలడోనాలో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యాంగ్విష్, టాసింగ్ అండ్ రెస్ట్లెస్నెస్, you find a more excitement in the body where there is more physical symptoms, more redness, and this throat which is suffering pertains to the whole body. ఎలాగూ ఈ రెడ్నెస్నెస్ ఆఫ్ థ్రోట్ తో పాటు రెడ్నెస్ ఆఫ్ బాడీ కూడా వచ్చేస్తుంది. సెన్సిటివిటీ టు థ్రోట్ తో పాటు సెన్సిటివ్నెస్ ఆఫ్ బాడీ కూడా వచ్చేస్తుంది. జార్ సెన్సిటివిటీ, సడన్ మూమెంట్ సెన్సిటివిటీ అండ్ బర్నింగ్ థింగ్ pertains not only to the part but the individual, him or herself. మొత్తం అది బెలడోనా.
ఇక్కడ మంట ఉండడమే కాదు, బాడీ అంతా కూడా మండిపోతూ ఉంటుంది వాడికి బెలడోనా కేసు అయితే. ఓకే, నెక్స్ట్ రెమెడీ. సో ఇవన్నీ అక్యూట్ రెమెడీస్ ఏనండి. హలో, రైట్. నెక్స్ట్ రెమెడీ క్యామోమిల్లా. one of the wonderful remedies in acute tonsillitis. So sudden pain chamomilla kuda కొంచెం చిన్న పిల్లలైతే దే ఆర్ బెటర్ బై క్యారీడ్, అంటే ఎత్తుకు తిప్పితే బాగుంటుంది. చాలా చిరాకుగా ఉంటారు పిల్లలు. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరం సడన్ గా స్టార్ట్ అయింది. గొంతు చూస్తే ఇంత లావ్ టాన్సిల్స్ ఉన్నాయి, బాల్స్ లాగా, గోళీకాయల్లాగా. అండ్ the child is very irritable with the pain. Chamomilla lo unna chala important symptom undoy, their tendency to hit back is due to pain. Chamomilla పిల్లవాడికి ఏదైనా వచ్చింది అనుకోండి, పట్ 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 కొట్టేస్తుంటాడు వాడు. ఇలా వాళ్ళ నాన్ననో అమ్మనో వాడి చెవి నొప్పి వచ్చింది అనుకోండి, పట్మని కొడతాడు. పాపం వీడేమో ఎత్తుకుంటాడు, పాపం పిల్లవాడికి పాపం ప్రాబ్లంగా ఉందని వాడు ఇలా 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 లేకపోతే చెస్ట్ మీద ఇలా ఇలా కొట్టేస్తాడు వాళ్ళ నాన్న చెస్ట్ మీద ఆ పిల్లవాడు. టిపికల్ క్యామమిల్లా కేసు అది. జారద్దు, బయటికి చూడక్కర్లేదు. యూజువల్గా నైట్ మొదలెడతారు వీళ్ళ తాలూకు కచేరీ. యూజువల్గా అలానే డేలో రాకూడదని కాదు, క్యామమిల్లాలో నైట్ ఎగ్రివేషన్ వస్తుంది, రాత్రంతా నిద్ర ఉండదు. మెర్క్లో కూడా అంతే, చూద్దాం మెర్క్సాలు వచ్చినప్పుడు. సో నైట్ అంతా తీవ్రమైన నొప్పి, ఫీవర్, గొంతు నొప్పి, దిగట్లేదు, అండ్ పేషెంట్ ఈజ్ వైలెంట్లీ ఇరిటబుల్. బెల్లడోనాలో ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ this hitting back, you can observe in belladonna a lot of fear, not a tossing and anguish like aconite, but a lot of fear untadi. ఉత్తి ఇప్పుడు బెల్లడోనా వాడు ఎంత ఎగురుతాడో మీరు గమనించండి. ఇలాంటి కేసులు మీకు ఎప్పుడైనా తగులుతూ ఉంటే, అబ్బాయి ఎంత అలరోనండి మా పిల్లవాడు అంటారు. తీరా వాడికి ఎక్యూట్ వచ్చింది అనుకోండి, బెల్లడోనాలో ఎక్యూట్ కండిషన్ వచ్చింది అనుకోండి, వాడు అలా కూర్చుని గుమ్మనంగా ఉంటాడు. ఏంటోనండి బాబు వాడు అలా ఉంటే మాకే భలే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే కాలు ఆడదు, మీరు వినే ఉంటారు ఇలాంటి వర్డ్స్. అస్సలు కుదురుగా కూర్చోడండి. అలాంటి వాడు ఏమిటో అసలు లేవట్లేదు, పొద్దున్నుంచి అలా పడుకునే ఉన్నాడు. ఏమమ్మా మగతగా ఉందా? బే మగతేం లేదండి, అలా పడుకుని ఉన్నాడు, ఏమిటో మరి అలా చూస్తున్నాడు, లేకపోతే టీవీ చూస్తున్నాడు కూర్చుని, అస్సలు యాక్టివ్గా లేడంటారు. అది డెఫినెట్గా బెల్లడోనా కేసు అయి ఉండొచ్చు, జాగ్రత్తగా స్టడీ చేసుకో. ఉత్తప్పుడు చాలా పేచీగా, కాలు నిలవనట్టుగా, విపరీతమైన ఆటలుగా ఉండేటువంటి పేషెంట్ ఎక్యూట్ వస్తే మాత్రం చాలా సైలెంట్ అయిపోతాడు. అది 80% కేసెస్లో అది బెల్లడోనా కేసే, చూడక్కర్లేదు మీరు. చిత్రంగా క్యామమిల్లాలో అలా కాదు. క్యామమిల్లాలో వాడు ఉత్తప్పుడు ఎలా ఉంటాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు, ఇంకా ఎక్కువ ఉంటాడు ఎక్యూట్లో. ఇక్కడ కూడా మీరు కొన్ని కేసుల్లో సినాకి క్యామమిల్లాకి డిఫరెన్స్ చూడొచ్చండి. సినాలో అసలు ఈ టాన్సిల్స్ పార్టే తక్కువ ఉంటుంది. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సినాలో మీరు ఎలా పట్టుకోవచ్చు అంటే, సినావాడు ఎత్తుకుని ఈ బొజ్జ చిన్నపిల్లలైతే ఆన్చర్ అనుకోండి, వాళ్ళు చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. సినాలో లయింగ్ ఆన్ అబ్డామిన్ ఎమిలరేషన్ ఉంటుంది.
అందుకని వాడికి గొంతు నొప్పి వచ్చింది అనుకోండి, రేరే బట్ వచ్చింది అనుకోండి, వీడు తిక్కగా పేచీగా ఉంటాడు సినావాడు కూడా. కానీ ఎత్తుకుని వాడి బొజ్జ గనక వాళ్ళ అమ్మకో నాన్నకో తగిలి వాడు పడుకున్నాడు అనుకోండి, ఇలా మనం జో కొడుతున్నాం అనుకోండి, వాడు కాస్త హ్యాపీగా ఉంటాడు సినాలో. ఎందుకంటే వాడు పొట్ట మీద పడుకుంటే వాడికి ఎమిలరేషన్. అదే క్యామమిల్లాలో మీరు ఇలాగే పడుకుని ఇలా ట్యాప్ చేస్తారు అనుకోండి, వాడు సడన్గా ఇలా లేచి పట్టమనోడు కొడతాడు, మళ్ళీ మిమ్మల్ని కొట్టి మళ్ళీ పడుకుంటాడు. ఎందుకంటే క్యామమిల్లాలో ఉండేటువంటిది ఏంటంటే ఆ పెయిన్ వాడిని ఇరిటబిలిటీకి గురి చేస్తుంది. ఈ పెయినే కాదు, ఏ పెయిన్ అయినా సరే. తలనొప్పి వచ్చింది అనుకోండి, దాంతో కోపం చిరాకు పెరిగిపోతాయి. మోకాలు నొప్పి వచ్చింది అనుకోండి, దాంతో కోపం చిరాకు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తిడుతాడు వీడు మోకాలు నొప్పి వస్తే. క్యామమిల్లాలో ఏమొచ్చినా మాస్టర్ గారు చాలా దివ్యంగా చెప్పారు దానికి. ఈకే గారు క్యామమిల్లా గురించి చెప్తూ, ఏరా అబ్బాయి ఎలా ఉంది నీ చెవి నొప్పి అంటే, నీకు వస్తే తెలుస్తుంది గాడిద కొడక అంటట. దట్ రేంజ్ ఆఫ్ ఇరిటబిలిటీ అండ్ స్నాపిష్నెస్ అంటారు దాన్ని. కెంట్ ఏమంటారు దాన్ని? స్నాపిష్నెస్. నోరు కంట్రోల్ ఉండదు ఆ ఇరిటబిలిటీతో. ఏ మాట వస్తే ఆ మాట అనేస్తాడు. డెఫినెట్లీ డినోట్స్ దట్ ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ క్యామమిల్లా. సో ఇవన్నీ కూడా ఎక్యూట్ టాన్సిలైటిస్ లో. బట్ ఒక్కొక్కళ్ళు చూడండి ఎలా ఉన్నారో, వాళ్ళ తాలూకు రెస్పాన్స్ చూడండి, వాళ్ళ తాలూకు రియాక్షన్స్ స్టడీ చేయండి, వాటి తాలూకు పేస్ అబ్జర్వ్ చేయండి. హౌ డిఫరెంట్. దిస్ ఈజ్ కాల్డ్ ద కాన్స్టిట్యూషన్ స్టడీ, because you are not dealing with the tonsils themselves, but you are taking the whole person into account. మనం కేవలం టాన్సిల్స్ ని మాత్రమే స్టడీ చేయటం లేదు, మనం వ్యక్తిని మొత్తం ఎప్పుడైతే స్టడీ చేస్తున్నామో, దెన్ దేర్ ఈస్ మోర్ దట్ థింగ్ కాల్డ్, మోర్ యాంకర్ కాల్డ్ ఆఫ్, where we can completely rely on our treatment. మన ట్రీట్మెంట్ మీద మనమే రిలే అవ్వచ్చు. బట్ ఫర్ దట్ యూ షుడ్ బి యాంకర్డ్ విత్ సచ్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్. టాన్సిల్స్ అనగానే బెరెటా కార్ప్ 30 ఒక సీసా వాడుతున్న వాళ్ళని ఎంతో మందిని చూశాను. దట్ డజంట్ సౌండ్ గుడ్. అలాంటి ట్రీట్మెంట్ మనం చేయకూడదు. వీ షుడ్ స్టడీ ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అండ్ సెలెక్ట్ ద రెమెడీ ఇన్ అకార్డెన్స్ వెదర్ ద కేస్ ఈజ్ ఇన్ acute scenario or chronic scenario. So what is the pace of the disease? What is the response of the person? What is the reaction of the person? With this tonsillitis, what is the state of mind? ఇలా మనం గనక స్టడీ చేసుకుంటే డెఫినెట్గా మనకి 100% టాన్సిల్స్ క్యూరబులే హోమియోపతిలో, నో డౌట్ దాంట్లో. బట్ యూ షుడ్ స్టడీ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ స్టడీ, బట్ నాట్ టు ఐసోలేట్ అవుట్ ద టాన్సిల్స్ ఇట్ సెల్ఫ్. దట్ విల్ నాట్ డూ గుడ్. ఓకేనా? సో ఇప్పటికే 7:10 అయిపోయింది. సో మనం మిగతా రెమెడీస్ 7:15. ఓకే, మిగతా రెమెడీస్ మనం నెక్స్ట్ సెషన్లో చదువుకుందాం. ఈ టాన్సిల్స్లో ఎక్యూట్లో ఉండేవి, క్రానిక్లో ఉండేవి మ్యాక్సిమం చదువుదాని ప్రయత్నం చేద్దాం. అయితే 1-2 సెషన్స్లో అయిపోతుంది. ఓకేనా ఏమండి? ఓకే సార్. ఓకే సార్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడే సెషన్? ఈ ఎక్యూట్ కి క్రానిక్ కి ఆ టాన్సిలేట్ స్టేజ్ ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను. ఎక్యూట్ స్టేజ్ లో అంటే సడన్ గా రావటమా, క్రానిక్ కి, ఆ రెండింటికి డిఫరెన్స్ కొంచెం అబ్జర్వ్ చేస్తాను చెప్తాను. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్.
చెప్పండి. సార్ ఇది అల్యూమినాకి అల్యూమిన్కి ఇప్పుడు మామూలుగా మీరు ఇందాక అల్యూమిన్ గురించి చెప్పిన మెంటల్స్ ఏవైతే ఉన్నాయో అల్యూమినాలో కూడా ఆ బౌల్ స్లోనెస్, కాంప్రహెన్షన్ తక్కువ ఉండటం, కన్ఫ్యూజన్, అల్యూమినాలో కూడా ఇవి ఉంటాయి కదా సార్? ఉంటాయి. కానీ గ్లాండ్యులర్ ఎఫినిటీ ఉండదు అల్యూమినాలో. సార్ ఓకే సార్, ఫిజికల్స్ చెప్తున్నారు మీరు. వాట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్ విచ్ సెపరేట్స్ అల్యూమినా ఫ్రమ్ అల్యూమిన్ సార్? అంటే మెంటల్స్లో ఇప్పుడు మనిషికి కాంప్రహెన్షన్ తక్కువ ఉండటం, మనిషి స్లోగా ఉండటం, బబుల్స్ స్లోగా ఉండటం, ఇవి రెండిట్లో సమానంగానే ఇంచుమించు కనిపిస్తూ ఉంటాయి సార్. ఒక రకంగా చూస్తే కనుక ఒకదానికొకటి క్రానిక్ రెమెడీ ఏమో అనిపిస్తుంది. బట్ వాట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్ యాజ్ ఫార్ as వెదర్ బై సీయింగ్ ద పేషెంట్ or by going into the mentals of that particular remedy, by which you can differentiate alumina from alumins? అదే సార్, ఇప్పుడు అదే చెప్తున్నాను. సో కొన్ని చోట్ల ఏంటంటే అబ్సల్యూట్గా మనం ఓన్లీ ఆన్ మెంటల్స్ డిఫరెన్షియేట్ చేయలేకపోవచ్చు, బికాజ్ అల్యూమిన్ ఈజ్ నాట్ వెల్ ప్రూవెన్ రెమెడీ. మీకు ఇదివరకు కూడా చెప్పాను, అల్యూమిన్లో పెద్ద మెంటల్ సిమ్టమ్స్ ఏం లేవు, చాలా తక్కువ. అల్యూమినాలో ఉన్నాయి. సో ఒక పార్షియల్లీ ప్రూవెన్ రెమెడీ, ఒక కంప్లీట్ ప్రూవెన్ రెమెడీ స్ట్రిక్ట్లీ ఆన్ మెంటల్ బేసిస్ మనం డిఫరెన్షియేట్ చేయలేం కదా. బట్ స్టిల్ మనం ఆ రెమెడీ ఆ ఎకానమీని ఏ రకంగా హోల్డ్ చేస్తోంది, ఏ ఏరియాస్లో ఆ రెమెడీ తన తాలూకు ప్రాధాన్యతను చూపిస్తోంది అనేది కనుక మీరు స్టడీ చేసినట్టయితే అల్యూమినాలో మెంటల్ స్లగ్గిష్నెస్, స్లోనెస్, కాంప్రహెన్షన్, వీటితో పాటు కన్ఫ్యూజన్ కూడా చాలా ప్రామినెంట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, sometimes these people will go into an impulsive state. అల్యూమినాలో ఎల్లప్పుడూ ఆ కన్ఫ్యూజను, ఆ స్లగ్గిష్నెస్ ఉంటుందని అనుకోవద్దు. అల్యూమినాలో sometimes these people will get highly impulsive. వాళ్ళకి తెలియకుండానే వైలెన్స్ కూడా. అందుకే అల్యూమినా చాలా డీప్ యాక్టింగ్ సిఫిలిటిక్ రెమెడీ అంటారు. బైపోలార్ డిజార్డర్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్ పాయింట్ ఆఫ్ టైము ఇదంతా ఇంపల్సివ్ నేచర్గా తయారైపోయి సడన్గా ఏదో ఒకటి చేసేస్తారు వాళ్ళు. సో సచ్ సార్ట్ ఆఫ్ మెంటల్ సిమ్టమ్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఆబ్సెంట్ ఇన్ అల్యూమిన్. Alumin predominantly is associated with a sluggishness in muscles of rectum, urinary bladder, etc. And there may be a little bit of sluggishness in the mind state also, where the comprehension is a little bit down, and the affinity is more towards the glandular thing in alumin. Okay, sir? So confusion is not, అంటే as far as the proving is concerned, alumin లో కన్ఫ్యూజన్ అనేది లేదు. అల్యూమిన్ లో కన్ఫ్యూజన్ లేదు, తక్కువ. నో, యూ కెన్ సే నో. ప్రూవింగ్ ఈజ్ కన్సర్న్ యాజ్ ఫార్ యాజ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ వెల్ ప్రూవెన్ రెమెడీ. ఏంటి ఏమంటారంటే, నాకు గుర్తున్నంత వరకు అల్యూమిన్లో, నాకు అల్యూమిన్ అనే గుర్తు, మరి మా ఇంకో దాంట్లో ఉందేమో నాకు తెలియదు, కానీ ఇలాంటి మందుల్ని గనక చూస్తే నాకు ఎందుకు నేను వెల్ ప్రూవెన్ రెమెడీస్ని మాత్రమే వాడాలి, ఇలాంటి పార్షియల్లీ ప్రూవెన్ రెమెడీస్ని కూడా హక్కున చేర్చుకోవచ్చు అని ఈ రెమెడీని చూస్తే నాకు ముచ్చటగా ఉంది అంటారు అల్యూమిన్లో. మీరు చదవండి ఒకసారి. నాకు గుర్తున్నంత వరకు అల్యూమిన్నే ఆ వర్డ్ వాడారు కెంట్. అంటే ఈ మందు తాలూకు పనితనం చూసి
అసలు పార్షియల్లీ ప్రూవెన్ రెమెడీస్ ని ఎందుకు హక్కున, ఎందుకంటే కెంట్ చాలా వ్యతిరేకం, కంప్లీట్లీగా ప్రూవ్ అవ్వకుండా చేయడం అనేది కెంట్ అసలు ఇష్టపడరు. అలాంటి కెంటే అల్యూమెన్ గురించి చెప్పేటప్పుడు మాత్రం నాకు గుర్తున్నంత వరకు ఇలాంటి రెమెడీస్ చూస్తే ఎందుకు పార్షియల్లీ ప్రూవెన్ రెమెడీస్ ని వాడకూడదు, వాటిని హక్కున చేర్చుకోవాలని అనిపిస్తుంది అని చెప్పి రాశారు అల్యూమెన్ లో. అంటే ఆలోచించండి ఎంత ఎఫినిటీ ఉందో దానికి. ఆల్దో ఇట్ హ్యాస్ not completely proven and deep acting mental symptoms are not there, it is proven only in lower potencies, still the amount of hold it takes on the human economy is unique. Thank you, sir. Okay, any other doubts? ఇందుకు జై కుమార్ గారు పూర్తిగా స్వరం పూర్తిగా వినబడలేదు, కంప్లీట్ గా. థ్యాంక్ యూ సార్. సాటిస్ఫై అయ్యారా లేకపోతే ఇంకా ఏమైనా డౌట్ ఉందా? థ్యాంక్ యూ సార్ అన్నాను సార్. వాసుదేవ్ అనాలేమో మీకు అర్థం అవ్వాలంటే. లేదు అలా అని కాదు, అంటే మీరు గాట్ ఇట్ సార్. అంటే కన్ఫ్యూజన్ ఇస్ ద మెయిన్ ఆస్పెక్ట్ అనేది యాజ్ ఫార్ యాజ్ ప్రూవెన్, యాజ్ ఫార్ యాజ్ కన్ఫ్యూజన్ ఇస్ ద ప్రెడామినెంట్ కండిషన్ ఇన్ అల్యూమెన్, బట్ అల్యూమెన్ ఇస్ నాట్ సచ్ ప్రూవెన్ రెమెడీ. ఇట్ హ్యాస్ సమ్ సార్ట్ ఆఫ్ స్లగ్గిష్నెస్ బట్ నాట్ కన్ఫ్యూజన్. సార్ ఒక చిన్న డౌట్ సార్. క్యామమిల్లా వాడి కోపంకి ఈ నక్స్వామిక కోపంకి మెయిన్ తేడా ఏమన్నా ఉంటుందా సార్? యూజువల్ గా అదే ఇప్పుడు అన్నాను కదా, క్యామోమిల్లాలో కోపం ఉంటుంది విత్ పెయిన్. ఓకే, నొప్పి వల్ల కోపం వస్తుంది వాడికి. బట్ నక్స్వామికలో ఇట్స్ మోర్ ఆఫ్ ఓవర్ సెన్సిటివిటీ. వాడు దేనికైనా చిరాకుగా పడుతూ ఉంటాడు. ఓవర్ సెన్సిటివిటీ వేరు, యాంగర్ అండ్ ఇరిటబిలిటీ వేరు. ఇంకొకటి ఏంటంటే యూజువల్ గా నక్స్వామికాలో దేనికో దానికి ముందు డిసప్పాయింట్ అవుతాడు, ఆ తర్వాత ఈ ఓవర్ సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. వాడు అనుకున్నది ఏదో జరగదు, అది వాడిని చాలా పెద్దగా బాధిస్తుంది. అది చిన్న విషయమే కావచ్చు, వీడు దాన్ని పెద్దగా తీసుకుంటాడు. ఉదాహరణకి వాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈవేళ మొక్కలకు నీళ్లు పోయి అని చెప్పాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. అది జరగలేదు. అది జరగకపోయేసరికి వాడికి వైలెంట్, అంటే వాడు అనుకున్నది జరగకపోయాక వాడికి వచ్చే రియాక్షన్ చాలా ఓవర్ సెన్సిటివ్ అయిపోతాడు. ఆ విషయం వాడు చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టేస్తుంది, చాలా పెద్దగా ఇబ్బంది పెడుతుంది, తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. దాంతో వాడు కోపిష్టిగా మారిపోతాడు. క్యామోమిల్లాలో యూజువల్ గా ఏదో నా మాట, ఏదో ఒక పెయిన్, ఫిజికల్ పెయిన్ అవ్వచ్చు, మెంటల్ పెయిన్ అవ్వచ్చు, వాళ్ళని బాధిస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు కోపిష్టులుగా మారతారు. వాడికి ఉదాహరణకి ఏదో ఒంట్లో బాగాలేదు అనుకుందాం, మోకాలు నొప్పి వచ్చింది, పెళ్లికి వెళ్దాం అనుకుంది ఆవిడ. సో పెళ్లికి వెళ్ళి అందరితో గలగల మాట్లాడదాం అందరితో, కానీ సడన్ గా మోకాలు నొప్పి వచ్చింది. ఈ మోకాలు నొప్పి నా పని చేయడం ఆపింది కాబట్టి ఆవిడ కోపంగా మారుతుంది. లేదు ఇంకోటి జరగచ్చు, అత్తగారు ఈవేళ పొద్దున్నే ఏమమ్మా తొందరగా లేవలేకపోయావా అన్నారు. అదే వస్తా నన్ను అనడానికి, ఆ ముష్టి ముండ ముసల్ది పడుకోకుండా నన్ను అంటుందా? సో సచ్ సార్ట్ ఆఫ్ ఐడియా విల్ కమ్ ఫర్ ద chamomile, where there is either physical or mental pain due to some sort of injury. Okay sir. Which causes a violent irritable nature. But not in accordance with such sort of things like Nakswamika, where there is a pure expectation for something to happen. ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండి అది నెరవేరక దాన్ని చాలా పెద్దదిగా హ్యూజ్ గా తీసుకుని వచ్చే కోపం కాదు క్యామోమిల్లా వాళ్ళకి.
ఓకే సార్. సార్ టాన్సిలైటిస్, కిడ్స్ టాన్సిలైటిస్ లో ఎకనైట్ తో పాటు ఒక్కొక్కసారి ఆర్స్ కూడా ఇండికేట్ అవుతుంది కదా సార్? ఏది టాన్సిలైటిస్ లోనా? అవును సార్. ఎక్యూట్ లోనా? సార్ ఎక్యూట్ లో కొంచెం తక్కువేనండి. టాన్సిలైటిస్ లో అంటే సిమ్టమ్స్ ఉంటే ఏ రెమెడీ అయినా ఇండికేట్ అవుతుంది. మనం బాగా ప్రాధాన్యంగా ఉండేటువంటి రెమెడీస్ డిస్కస్ చేసుకుంటున్నాం. బట్ ఆర్సనిక్ కూడా అవ్వచ్చు, బట్ తక్కువ. మోర్ అంటే ఈ ఎఫినిటీ ఉన్న రెమెడీస్ మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఓకే సార్ ఇంతకు ముందు క్యామోమిల్లా పెయిన్ వల్ల కోపం వస్తుంది అని అన్నారు కదా సార్? అవునండి. అయితే ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఇప్పుడు తన కోడల్ని లేపిందని అంటున్నారు నిద్రలో నుంచి. అక్కడ అంటే ఏ ప్లేన్ లో ఆమెకు కోపం వస్తున్నా సార్? అంటే అక్కడ పెయిన్ ఏమన్నా ఉన్నదా సార్? అక్కడ పెయిన్ కు సంబంధించి ఏదన్నా? అది అత్తగారు ఆవిడని మాట అనడం అనేటువంటిది ఆవిడకి ఒక గాయమా కాదా? ఖచ్చితంగా మెంటల్ ప్లేన్ మెంటల్లీ లో గాయమా గాయమే సార్ సార్. అక్కడ? మరి మెంటల్ గాయమే కదా. అదే చెప్తున్నాను, అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ ఇంజురీ కదా అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే సార్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః